తెలంగాణలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 323 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వదిరాజు రాకేష్ తెలిపారు. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బకాయిలతో పాటు కోర్ కమిటీలో వైద్యులను చేర్చాలని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలు అందించిన 40 రోజుల్లో బిల్లు చెల్లించాలని తెలిపారు వదిరాజు రాకేష్. అయితే ఆరోగ్యశ్రీ సేవల బంద్తో పేదలు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మా అసోసియేషన్లో 323 హాస్పిటల్స్ ఉన్నాయి. దరిదాపుగా ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ సమస్య ఇప్పటిది కాదు, దీర్ఘకాలికంగా వస్తోంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే దగ్గర 1400 నుంచి 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ గిన మనీ ఇవ్వకపోతే ఈ బకాయిలు ఇంకా పెరుగుతూనే వస్తాయి. ప్రతి నెల సంప్రదింపులు విత్ ద ట్రస్ట్ ఆఫీస్, విత్ ద హెల్త్ సెక్రటరీ, విత్ హెల్త్ మినిస్టర్ జరుపుతూనే ఉన్నాము. అయినప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. మా అసోసియేషన్లో